హలో హాయ్. అయితే ఇవాళ నా కొడుకు నేను రీడింగ్ చేస్తాను మమ్మీ, నాకు ఛాలెంజ్ ఇవ్వండి, నేను రీడింగ్ చేస్తాను అని చెప్పాడు. సరే, వాడు అంత ఇంట్రెస్ట్గా అడుగుతున్నప్పుడు మనం ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పి నేను రీడింగ్ ఛాలెంజ్ ఇస్తున్నా. 1 పేజ్, ఈ పేజ్ మొత్తాన్ని తను ఎన్ని మినిట్స్లో చదువుతావు? 3 మినిట్స్. ఓకే, తను 4 మినిట్స్లో చదువుతాను అంటున్నాడు. సో ఇప్పుడు నాకు టైం అయింది 9:56. తనకి ఇప్పుడు నేను చెప్తాను. అండ్ వీడు నా కొడుకు క్లాస్ 2 కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు 3కి వెళ్తున్నాడు. చూద్దాము ఆయన ఎంతసేపట్లో చదువుతాడనేది. కరెక్ట్గా 9:57. సింగులర్ అండ్ ప్లూరల్ nouns. Look at the pictures and read the words. Cat, cats. Dog, dogs. Bus, bus. Brush, brushes. The nouns cat and dog stand for only one animal. The nouns cat and dog stands for more than one animal. In the same way, when we say bus or brush, we speak about one bus or one brush. But when we say buses or brushes, we speak about more than one bus or more than one brush. The nouns cat, dog, bus and brush are in the singular number. The nouns cat, dog, buses and brushes are in the plural number. Nouns can name one or more person, places, things or animals. A noun that names only one person, place, thing or animal is called a singular noun. ఫైనలీ ఐ సర్ప్రైజ్డ్ హీ రీడ్ ఓన్లీ 2 మినిట్స్. తను 2 మినిట్స్లో 1 పేజ్ మొత్తం కంప్లీట్ చేశాడు. తను అన్నాడు 4 మినిట్స్ కావాలని, బట్ తను మాత్రం 2 మినిట్స్. నేను 9:57కి స్టార్ట్ చేశాను, 58:59 కంప్లీట్ అయిపోయింది. సో మా వాడి రీడింగ్ ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కామెంట్లో చెప్పండి. అలానే మా వాడికి ఇంకొంచెం ఎంకరేజ్మెంట్ కోసం మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే వాడు ఇంకా అలాంటివి చేస్తూ ఉంటాడనమాట. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like. బాయ్.